పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికల నోటిఫికేషన్ కానీ నామినేషన్లు కూడా అన్ని కూడా పూర్తయినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హేమంత్ రెడ్డి బరిలో దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి కూడా ప్రచారం ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర అభ్యర్థి హేమంత్ రెడ్డితో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు అందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అభ్యర్థితో మాట్లాడదాం. చెప్పండి, ఏ విధంగా భావిస్తున్నారు మీరు? ఈ ఎన్నికల్లో మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? 100% గెలుపు అవకాశాలు చాలా ఉన్నాయి. 100% గెలుచాము. దాంట్లో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి ఆలోచన లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? అందరూ గెలిచామని అనుకుంటారు. గెలిచేది ఎవరు అనేది గెలిచిన తర్వాత తెలుస్తుంది. 100% వైసీపీనే గెలుస్తుంది. దీంట్లో తిరిగే లేదు. పులివెందుల అడ్డా జగనన్నే ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, అనేకమైనటువంటి మాటలు తెలుగుదేశం వైపు నుంచి వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ ఓడిస్తాం ఈసారి అంటున్నారు. ఎలా తీసుకుంటారు మీరు? ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ యొక్క బిహేవియర్ ఏందనేది, వాళ్ళ నాయకుల యొక్క బిహేవియర్ ఏందనేది ఈ మండలం యొక్క ప్రజలు, ఈ జిల్లా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీటెక్ రవికి తోడు ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, వాసు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు టీడీపీ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఈ మాదిరి మన రాంప్రసాద్ రెడ్డి కానీ ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు కావచ్చు, ఈ మాదిరి అంటే ఎంతోమంది ఆయనకు అండగా తోడుగా. వీళ్ళందరి ధ్యేయం, వీళ్ళందరి టార్గెట్ ఒకటే, మా ఊరిని గబ్బపట్టించడం, మా ఊరిని నాశనం చేయడం. సో ఇది ప్రజలకు అర్థమైంది. పులివెందలను ఎవరూ చీల్చలేరు. పులివెందల వర్సెస్ వీళ్ళందరూ ఈ ఎన్నిక జరిగేది. హేమంత్కు బీటెక్ రవికి కాదు, పులివెందలకు వర్సెస్ వీళ్ళందరికీ మధ్య జరుగుతూ ఉంది. ఈ దుష్ట కూటమికి మధ్య జరుగుతూ ఉంది. వాళ్ళకు కావాల్సిందల్లా మా ఊరిని చీల్చడము, మా ఊరిని కూడా ఐడెంటిటీ కోల్పోయే విధంగా చేయడం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గడిచిన 3-4 రోజులుగా ఎస్పెషల్లీ వీళ్ళ మాటలు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా, లేకుంటే ఆ పార్టీ నాయకులు ఏ ధైర్యంతో గెలుస్తామనుకుంటున్నారో నిజంగా అర్థం కావడంలా. అంటే వాళ్ళకు ఈ మధ్య వాళ్ళు క్లియర్గా చెప్తున్నారంట, ఆదినారాయణ రెడ్డి, ఈయన టెక్ రవి గారు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారంట, ఎన్నికలు జరిగితే మనం గెలిచేది లేదు, పెట్టేది లేదు. ఎన్నికలు జరగకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బూతుల మీదకి, ఊర్ల మీదకి వదిలి దౌర్జన్యం చేసి పోలింగ్ జరగకుండా చూసి మనం బయటపడే ప్రయత్నం చేయాలని వీళ్ళు అనుకుంటున్నారంట. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఈ నియోజకవర్గంలోని, ఈ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు బయట నియోజకవర్గాల నుంచి మందలుగా టీడీపీ క్యాడర్ను పోలింగ్ రోజు గన ఊరి మీదకి, మండలం మీదకి తీసుకొస్తే గన ఖచ్చితంగా దాని పర్యవసానాలు భవిష్యత్తులో అయితే తప్పకుండా ఉంటాయి కదా. దాని పర్యవసానాలు ప్రతి ఒక్కరు విజ్ఞతతో ఆలోచించమని ప్రతి ఒక్కరిని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ టీడీపీ ఇన్ని ప్రగల్భాలు పలుకుతూ ఉంది. మరి టీడీపీ ఎందుకు ఈ మండలంలో 10,600 మంది ఓటర్లు ఉంటే కనీసం ఒక్కరు దొరకపోయినారా టీడీపీ బీఫామ్ తీసుకొని పోటీ చేయడానికి? ఏంటికి సింహాదిపురం మండలం కష్నూరు నుంచి వచ్చి పోటీ చేస్తాంటారు పులివెందుల జెడ్పీటీసీగా? అంటే కనీసం పులివెందుల మండలంలో అభ్యర్థి కూడా దొరకని పరిస్థితుల్లో ఉండే టీడీపీ ఈరోజు ఇన్ని ప్రగల్భాలు పలుకుతూ ఉందంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళకు వచ్చిన ధనబలం నుంచి వీళ్ళకు ధనబలం వల్ల వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులను చూసుకొని దౌర్జన్యాలు చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్ప నిజంగా ప్రజల్లో ఫ్రీ పోలింగ్ జరిగితే నెగ్గుతామన్న ఆశ వాళ్ళకి ఏ మూలన లేదు. తెలుగుదేశం వాళ్ళకు సవాల్ చేస్తూ ఉన్నాం, ఫ్రీ పోలింగ్ మా కార్యకర్తలను హరాస్ చేయకుండా, మా కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా ఫ్రీ పోలింగ్ జరిపే దమ్ము మీకుందా అని చెప్పి తెలుగుదేశం పార్టీని, ఇక్కడ స్థానికంగా కంటెస్ట్ చేస్తున్న రవి గారిని కానీ, లేకుంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు కుప్పంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్రీ పోలింగ్ జరిగింది. ఏ బూత్లో ఎవరిని లాగింది లేదు, ఏ బూత్కు పోయి ఎవడు పడింది లేదు, ఫ్రీ పోలింగ్ జరిగింది. ఇవాళ కూడా పులివెందుల్లో ఫ్రీ పోలింగ్ జరిపే దమ్ము మీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా, అడుగుతా ఉన్నా. మన దగ్గర ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, మీ ఆదినారాయణ రెడ్డి గారు అనేకమైన మాటలు పులివెందులు వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా తీసుకుంటారు ఆ మాటలు? నేను ఒకటే చెప్తున్నా, ఆదినారాయణ మాట్లాడడానికి అందరికీ తెలుసు. ఆదినారాయణ రెడ్డికి శక్తి మించి మాట్లాడుతుంటాడు. చెప్పేది పొద్దున్న లేస్తే అబద్ధాలు తప్ప ఇంకొకటి ఉండదు.
రాజశేఖర రెడ్డి గారి గురించి ఆదినారాయణ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి 2 సార్లు టికెట్లు ఇచ్చే గెలిచినాడు. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే నీకు ఇవ్వనంటే ప్రతిమాలు టికెట్ తీసుకొని ఇక్కడ గెలిచిన వ్యక్తి, గెలిచి తెలుగుదేశం పోయిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. గురించి విలువలేని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. మనం ఒక్కటే చెప్తున్నాం, ఆదినారాయణ కానీ కూటమి నాయకులను. ఈరోజు ఎంపీ గారు చెప్పినట్లు ఎన్నిక ఎక్కడ జరుగుతుంది? పులివెందల రూరల్ జెడ్పీటీసీకి ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడ కనీసం ఈరోజు ఒక అభ్యర్థిగా ఈ 10,600 ఓటర్లలో ఒక్కరిని కూడా అభ్యర్థిగా నిలబెట్టలేని పరిస్థితిలో కూటమి ఉందంటే దానికి కారణం ఈరోజు మొట్టమొదట వాళ్ళ ఓటమిని తెలియజేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎవరు పోటీ పెట్టే అభ్యర్థి లేని పరిస్థితులలో సింహాద్రిపురం మండలం నుంచి అభ్యర్థిని పెట్టి వీళ్ళందరూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు మొన్న ఎన్నికల్లోనే మోసపోయినారు. ఈరోజు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు పులివెందల సస్యశ్యామలమైందంటే కరువుగా ఉన్నటువంటి ప్రాంతం, మంచినీటికి సాగునీటికి ఇబ్బంది పడినటువంటి ప్రాంతం, అదేవిధంగా చెట్లన్నీ ఒక సందర్భంలో నీళ్లు లేక చిన్న చెట్లు నరికేసుకున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు పులివెందుల నియోజకవర్గం సస్యశ్యామలమైందంటే కృష్ణా నీళ్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది నా సొంత నియోజకవర్గము, ఎప్పుడు ఓటమి లేకుండా నాకు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి చేసే అవకాశాన్ని కల్పించిన నియోజకవర్గానికి బ్రహ్మాండంగా సాగునీరు తీసుకొచ్చారు. పైడిపాలెము, చిత్రావతి, ప్రతి చెరువుకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇంకా ఈరోజు పరిపాలన చూస్తామా, ఆరోగ్యశ్రీ అన్నా కూడా, ఉచిత కరెంట్ అన్నా కూడా, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే ఇంకెక్కువ అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రైతు భరోసా కార్యక్రమాన్ని, రైతు భరోసా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, ఓటర్ని ఏం కోరుతున్నారు మీరు? ఈరోజు ఓటర్లు మేము అడగకముందే చెప్తున్నారు, అయ్యా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని నిలబెడతాం, ఆయన ఉంటేనే పులివెందుల బాగుంది, తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఓటేసేది ప్రతి ఒక్కరు కూడా మేము అడగకముందే నమస్కారం పెడతానే తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు ఓటే మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరము ప్రతి రైతుకు 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇస్తామన్నారు. మొదటి సంవత్సరం ఎత్తేసినారు. 20,000 నష్టమా? ఈ 4 ఏళ్లలో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, అయ్యా కూటమితో కలిపి ఇస్తామని చెప్పి. ఈరోజు నేను కూటమి కాకుండా 20,000 ఇస్తామన్నాడు. ఈరోజు ఏమైంది? కూటమితో కలిపి అంటే మేము 14,000 ఇస్తామంటే ఈ 4 సంవత్సరాలు ఆయన మాట నమ్మి ₹1,00,000 వస్తుంది అనుకున్నారు. 4 ఏళ్ళు 24,000. మొదటి సంవత్సరం ఎగరగొట్టింది 20,000, 44,000 ఎగరగొట్టినారు. ఇంకా 4 ఏళ్లలో వాళ్ళు పూర్తి 4 సంవత్సరాలు వేస్తేనే, లేకపోతే కనుక సగం డబ్బులు రైతు భరోసా కింద ఇస్తామనేది అన్నదాత సుఖీభంద ఎగరగొట్టినారు. ఇట్లా మోసం చేసి ఓట్లు వేయించుకునే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి కూటమికి ఈ ప్రజలు, పులివెందుల ప్రజలే బుద్ధి చెప్పేటటువంటి రోజు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లో ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.